గణపతి నవరాత్రి వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చేందుకు చకచకా పనులు జరుగుతున్నాయి. నగరం నలుమూలలా కొలువైన గణనాథులు ఇవాళ చివరి రోజు పూజలు అందుకుంటున్నారు. రేపు ఉదయం చాలా ప్రాంతాల నుంచి నిమజ్జనం కోసం గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ మహానగరం గణేష్ శోభాయాత్ర నిమజ్జనం కోసం సిద్ధమైంది. బాలాపూర్, పాతబస్తీ, సికింద్రాబాద్, ఉప్పల్ సహా విశ్వనగరం నలుమూలల నుంచి ప్రారంభమయ్యే గణేష్ ప్రధాన శోభాయాత్ర నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి ముందుకు సాగుతూ హుస్సేన్ సాగర్ చేరుకుంటుంది. ఇటు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనంను శనివారం మధ్యాహ్నం 1 గంటలపై పూర్తి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో వినాయక నిమజ్జనంకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలోనే అత్యంత శోభాయమానంగా ప్రతి ఏటా జరిగే వినాయక శోభాయాత్ర మాదిరిగానే ఈ ఏడాది కూడా అంతకంటే ఉత్సాహంగా జరిపేందుకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల సమన్వయంతో గణేష్ శోభాయాత్ర నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బాలాపూర్ నుంచి మొదలైన ప్రధాన గణేష్ శోభాయాత్ర హుస్సేన్ సాగర్లో ముగుస్తుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గణేష్ విగ్రహాలు శోభాయాత్రలో తరలి రానున్నాయి. బాలాపూర్ గణేష్ రూట్ మ్యాప్ ను పోలీసులు విడుదల చేశారు. బాలాపూర్ కట్టమైసమ్మ దేవాలయం నుంచి మొదలై చాంద్రాయణగుట్ట, చార్మినార్, అఫ్జల్గంజ్, అబిడ్స్, జీపీఓ, బషీర్బాగ్ క్రాస్ రోడ్ మీదుగా ట్యాంక్ బండ్ కు చేరుకొని నిమజ్జనం పూర్తి చేసుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర మొదలై పాత సైఫాబాద్ పిఎస్ మీదుగా ఇక్బాల్ మీనార్, సచివాలయం ముందు నుంచి అంబేద్కర్ విగ్రహం చేరుకొని ట్యాంక్ బండ్లో నిమజ్జనం పూర్తి చేసేలా చూస్తున్నారు. వీలైనంత త్వరగా నిమజ్జనం పూర్తి చేసేలా కసరత్తులు చేస్తున్నారు అధికారులు. నగరంలో 300 కిలోమీటర్ల మార్గం పైగా శోభాయాత్ర జరుగుతుందని పోలీసులు చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో శోభాయాత్ర పూర్తి అయ్యేందుకు 40 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. శోభాయాత్ర సజావుగా సాగేందుకు 160 గణేష్ యాక్షన్ టీంలు సిద్ధంగా ఉన్నాయి. శోభాయాత్రతో పాటు నిమజ్జనంను మానిటరింగ్ చేసేందుకు 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువుల వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుస్సేన్ సాగర్లో 9 బోట్లు, గజ ఈతగాళ్లు మోహరించారు. గ్రేటర్ పరిధిలో వినాయక శోభాయాత్ర, నిమజ్జనం, లా అండ్ ఆర్డర్ కోసం 30,000 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. నగరంలో ఎప్పటికప్పుడు రోడ్లపై చెత్తను క్లీన్ చేసేందుకు 14,000 మంది శానిటేషన్ సిబ్బంది విధుల్లో ఉంటారు. వినాయక నిమజ్జనం శోభాయాత్రతో పాటు నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 600 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. నిమజ్జనంకు 50,000కు వినాయక విగ్రహాలు తరలివస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నిమజ్జనం కోసం 134 స్టాండింగ్ క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు అందుబాటులో ఉంచారు. నగరంలోకి ప్రైవేటు బస్సులను అనుమతించరు. శోభాయాత్ర మార్గంలో వినాయక విగ్రహాలు లేని వాహనాలకు అనుమతి ఉండదని అధికారులు చెప్పారు. ఖైరతాబాద్ గణేష్ అంటే దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్. ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో దర్శనమిచ్చారు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేసిన బడా గణపతిని లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు. నవరాత్రులు పూజలు అందుకున్న బడా గణేష్ నిమజ్జనానికి సిద్ధమయ్యారు. మరి ఖైరతాబాద్ గణేశుడిని ఎలా నిమజ్జనం చేయనున్నారు? ట్యాంక్ బండ్ వరకు బడా గణేశుడిని తీసుకుని వెళ్లే వాహనం ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. బడా గణేశుడి నిమజ్జనం కోసం విజయవాడ నుండి భారీ టస్కర్ వచ్చింది. ఈ టస్కర్ 2 రోజుల క్రితమే విజయవాడ నుండి హైదరాబాద్ బయలుదేరి బుధవారం తెల్లవారుజామున ఖైరతాబాద్ చేరుకుంది. నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా బడా వినాయకుడి ఎదుట టస్కర్ ని నిలిపి వెల్డింగ్ పనులు మొదలు పెట్టారు. ఈ టస్కర్ 100 టన్నుల బరువును కూడా సులువుగా మోయగలదు. ఖైరతాబాద్ గణేశుడు 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటాడు. ఇంత భారీ విగ్రహాన్ని సాధారణ ట్రక్కులపై తరలించడం అసాధ్యం. అందుకే బడా గణపతి నిమజ్జనం కోసం 100 టన్నుల బరువును మోయగల టస్కర్ ను రప్పించారు. దీని పొడవు 75 అడుగులు, వెడల్పు 11 అడుగులు. దీనికి 26 చక్రాలు ఉన్నాయి. నేను 4 టైమ్స్ రావటము, మా ట్రాన్స్పోర్ట్ నుంచి రావడం 60 నుంచి మా ట్రాన్స్పోర్ట్ నుంచి వెహికల్ వస్తుంది. నేను మాత్రం 4 టైమ్స్ రావడం. పొడుగు వచ్చేసి 70 ఫీట్ పొడుగు ఉంటుంది, వెడల్పు 12 ఫీట్ వెడల్పు ఉంటుంది. 100 టన్నుల కెపాసిటీ అమ్మ. బడా వినాయకుడి నిమజ్జనం కోసం వినియోగించే క్రేన్ కూడా చాలా ప్రత్యేకమైనది. 50 టన్నుల బరువున్న ఖైరతాబాద్ గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రేన్ 100 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటుంది. అంటే ఇది బడా గణేష్ విగ్రహాన్ని అవలీలగా ఎత్తి నీటిలో నిమజ్జనం చేయగలదన్నమాట. దీని ఎత్తు 60 నుండి 70 అడుగుల పైగా ఉంటుంది. టస్కర్ పై వెల్డింగ్ పనులు చేయడానికి 20 మంది పనిచేస్తున్నారు. ఒకవైపు దర్శనం జరుగుతుండగానే మరోవైపు టస్కర్ పై విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వెల్డింగ్ పనులు చేస్తున్నారు. విగ్రహాన్ని సురక్షితంగా అమర్చేందుకు ఐరన్ స్తంభాలతో బేసి ఏర్పాటు చేస్తున్నారు.
శుక్రవారం అర్ధరాత్రి గణపతి మండపం చుట్టూ ఉన్న షెడ్ తొలగిస్తారు. రాత్రి 12 గంటలకు కలశ పూజ చేస్తారు. ఆ తరువాత విగ్రహాన్ని శోభాయాత్రకు సిద్ధం చేస్తారు. రాత్రి 1 గంట ప్రాంతంలో బడా గణపతిని టస్కర్ మీదకు ఎక్కిస్తారు. 3 గంటల పాటు సపోర్టింగ్ వెల్డింగ్ పనులు చేస్తారు. అనంతరం శనివారం ఉదయం ఖైరతాబాద్ వినాయకుణ్ణి పోలీసులకు అప్పగిస్తారు. ఖైరతాబాద్ నుంచి నిమజ్జన పాయింట్ వరకు అంటే టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గు మీదుగా 2.5 కిలోమీటర్ల మేర శోభాయాత్ర నిర్వహిస్తారు. బడా గణేశుడి చుట్టూ ఉన్న ఇతర దేవీ విగ్రహాలను తరలించడానికి హైదరాబాద్కు చెందిన మరో ట్రక్ను ఉపయోగిస్తారు. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం ఉండటంతో సెప్టెంబర్ 6వ తేదీనే విశ్వశాంతి మహాగణపతిని నిమజ్జనం చేయనున్నట్లు ఉత్సవ సమితి అధికారికంగా ప్రకటించింది. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన తేదీ ఖరారు కావడంతోనే అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రోడ్ మ్యాప్ కూడా ఖరారైంది. ఇందుకు అనుగుణంగానే నిమజ్జన శోభాయాత్ర ముందుకు సాగనుంది. హైదరాబాద్ నగర వాసులతో పాటు ఇతర ప్రాంతాల భక్తులు కూడా ఈ మహా నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఎదురు చూస్తున్నారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన శోభాయాత్ర రూట్ వివరాలు చూస్తే సైఫాబాద్ పాత పోలీస్ స్టేషన్ మీదుగా సాగనుంది. అక్కడి నుంచే ఇక్బాల్ మినార్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు చేరుకుంటుంది. ఇక అంబేద్కర్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ కు తరలిస్తారు. ఆ తర్వాత నిమజ్జనం ఉంటుంది. సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ పరిమితులు విధించారు. ఈ సమయంలో ఎలాంటి లారీలకు అనుమతి లేదు. ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ ఆలయం, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధ భవన్ బ్యాగ్, ఆదర్శ్ నగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ మహానగరం గణేష్ శోభాయాత్ర నిమజ్జనం కోసం సిద్ధమైంది. భాగ్యనగరం నలుమూలల నుంచి ప్రారంభమయ్యే గణేష్ ప్రధాన శోభాయాత్ర నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి ముందుకు సాగుతూ హుస్సేన్ సాగర్ చేరుకోనుంది. నవరాత్రుల పాటు పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు. వినాయక శోభాయాత్ర నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. నిమజ్జనం నేపథ్యంలో భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ని మళ్లించడంతో పాటు కొన్ని రూట్లలోకి వాహనాలను అనుమతించడం లేదు పోలీసులు. వరంగల్ నగరంలోని లక్ష్మీ టౌన్షిప్ లో గత 12 సంవత్సరాల నుండి 250 కుటుంబాలు కమిటీగా ప్రతి ఏడాది గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవ కమిటీ నవరాత్రుల 9 రోజులు నిత్య అన్నదానం నిర్వహిస్తున్నారు. ఇప్పుడున్న నగర కాలనీలో ప్రతి కాలనీలో వాడవాడన విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారు. ఇలా కాకుండా అందరూ సమిష్టిగా ఏర్పడి ఒక కుటుంబంలో కాలనీ వాసులు మొత్తం ఒకే గణనాథుణ్ణి ప్రతిష్ఠింపచేసి పూజలు చేయాలని లక్ష్మీ టౌన్షిప్ ఉత్సవ కమిటీ పిలుపునిచ్చింది. సూర్యాపేటలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్యాపేట మెయిన్ రోడ్లోని పూల సెంటర్లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జన శోభయాత్రలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా వినాయకుడి నిమజ్జన ట్రాక్టర్ నడుపుతూ సందడి చేశారు. అలాగే పట్టణంలో పలు వార్డుల నుండి పిల్లలు పెద్దలు అందరూ కలిసి డాన్సులు వేస్తూ వినాయక నిమజ్జనం వేడుకలకు హాజరయ్యారు. సద్దుల చెరువుకు పెద్ద ఎత్తున విగ్రహాలు తరలివెళ్లాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాణిపాకం వినాయకుడి కంటే ముందే ఇక్కడ వినాయకుడు వెలిశారట. ఒక్క నారికేళం సమర్పించి ప్రణవిల్లితే కోరిన కోరికలు తీర్చే భోళా వినాయకుడట. ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకునే వాళ్ళు ముందుగా నామినేషన్లు ఈ బొజ్జ గణపయ్య దగ్గరకు తీసుకురావాల్సిందేరట. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఆ గణేశుడి ఆలయం ఎక్కడుంది? అక్కడి స్థల పురాణం ఏం చెప్తోంది? ఇప్పుడు చూద్దాం. భక్తుల పాలిట కొంగు బంగారంగా గుర్తింపు పొందిన అయినవిల్లి గణపతి పచ్చని కోనసీమ అందాల నడుమ ప్రశాంత వాతావరణంలో అయినవిల్లి గ్రామంలో కొలువై ఉన్నారు. స్వామి స్వయంభువుగా వెలిసిన ఈ క్షేత్రం రాజమండ్రికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినవిల్లి వినాయకునికి ప్రణవిల్లితే ఎటువంటి కార్యమైనా అవిఘ్నంగా జరుగుతుందని భక్తుల నమ్మకం. స్వయంభువుగా స్వామి ఎప్పుడు వెలిశారన్న దానిపై ఖచ్చితమైన సమాధానం లేకపోయినా పిఠాపురం మహారాజు స్వామివారి ఆలయాన్ని నిర్మించారని,
కాణిపాకం వినాయకుని కంటే ముందుగానే ఐనవిల్లి వినాయకుడు వెలిశారని స్థల పురాణం చెబుతోంది. గౌతమి గోదావరి తీరంలో వెలిసిన ఈ మహిమాన్వితమైన ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం దక్షిణముఖంగా ఉంటుంది. ఏకశిలగా ఉండే గణపతి విగ్రహానికి తొండం తూర్పునకు తిరిగి ఉంటుంది. ఆలయానికి తూర్పు, దక్షిణం వైపు అందమైన రాజగోపురాలు, ఆలయంలో ముఖమండపం, నవ గణపతుల సాలభంజికలతో అందమైన శిల్పకళా నైపుణ్యంతో ఐనవిల్లి గణపతి ఆలయం అత్యంత శోభాయమానంగా ఉంటుంది. యజ్ఞ సమాయత్తుడై దక్ష ప్రజాపతి సైతం విఘ్నాలు తొలగాలని ఐనవిల్లి క్షేత్రంలో గణపతిని అర్థించారని పురాణాలు చెబుతున్నాయి. దక్ష ప్రజాపతి ద్రాక్షారామంలో నిరీశ్వర యాగం విఫలం కావడంతో ఐనవిల్లి సిద్ధి వినాయక స్వామి వారిని దర్శించి యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. వ్యాస మహర్షి దక్షిణ దేశ యాత్ర ప్రారంభంలో ఈ స్వామివారిని నెలకొల్పినట్లు మరో పురాణం ప్రాచుర్యంలో ఉంది. అదేవిధంగా దేవతలే ఈ ఆలయాన్ని నిర్మించారని మరికొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ముందుగా నామినేషన్ పత్రాలు స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించి ఆలయం వద్ద నుండి నామినేషన్ వేయటానికి వెళ్లటం ఆనవాయితీగా వస్తోంది. చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన, నామకరణం వంటి కార్యక్రమాలు ఈ ఆలయంలో నిర్వహిస్తారు. విద్యార్థుల కోసం ఏటా స్వామివారి పాదాల వద్ద ఉంచిన 1,00,000 పెన్నులు పంపిణీ చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు. పచ్చని పొలాల ఆహ్లాద వాతావరణంలో ప్రశాంతంగా ప్రసన్న వదనంతో దర్శనమిచ్చే ఐనవిల్లి గణపతిని దర్శించుకోవటానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు. వినాయక చవితి, నవరాత్రుల సమయంలో రద్దీ మరింత ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు ఆలయ పూజారులు. అంజన్న ఆలయంలో వినాయకుడికి పూజలు. అంజన్న ఆలయం అంటే సాధారణంగా మనకు కనిపించేవి సీతారామ లక్ష్మణుల విగ్రహాలు. కానీ అక్కడ మాత్రం అంజన్న పక్కనే గణపయ్య కొలువై ఉంటాడు. అది ఆ అంజన్న కోరిక మేరకు జరిగిందట. అందుకే ఈ ఆలయాన్ని గిద్దె పెరుమాండ్ల ఆలయం అంటారు. మరి ఈ ఆలయ విశేషాలేంటో వినాయక చవితి స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. ప్రపంచంలోనే ఎక్కడా కనిపించని ఒకే ఒక్క ఆలయం కరీంనగర్లోని పురాతన గిద్దె పెరుమాండ్ల ఆలయం. గిద్దె అంటే గణపతి, పెరుమాండ్లు అంటే అంజన్న. కట్టరాంపూర్గా పిలుచుకునే ఈ ప్రాంతాన్ని గతంలో రామాపురం అని పిలిచేవారు. రామాపురం 30 ఆలయాల ప్రాంతం. అందులో చాలా ఆలయాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ సమయంలోనే అంజన్న ఓ భక్తుడికి కలలో వచ్చి ఈశాన్యాన్న భూగర్భంలో తవ్వితే ఓ గణపయ్య ఉన్నాడు, ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి తన పక్కనే ప్రతిష్ఠించాలని కోరాడట. అలా పశ్చిమాభిముఖంగా వెలిసిన హనుమంతుడు, తూర్పు ముఖంగా వెలిసిన విఘ్నేశ్వరుడితో ఈ ఆలయం గిద్దె పెరుమాండ్ల ఆలయంగా పేరుగాంచింది. ఇక్కడ పూర్వం వ్యవసాయం చేసే వారందరూ కూడా వారికి పండినటువంటి తొలి పంట గిద్దెడు వడ్లను తీసుకొని వచ్చి స్వామివారికి రాసులుగా ఇచ్చేవారు. ఎక్కడికి పోతున్నావు అని చెప్పనంటే గిద్దెన్నకు గిద్దెడు వడ్లు సమర్పించడానికి పోతున్నా అని చెప్పి అనేవారు. అదే సార్థక నామధేయం అయిపోయి గిద్దెన్న అంటే గణపతి పేరు, పెరుమాళ్ళు అంటే ఆంజనేయ స్వామి వారు శ్రీ గిద్దె పెరుమాళ్ళ స్వామిగా ఇక్కడ వెలుగొందుతున్నారు. ఏటా జమ్మి ఆకు పరిమాణంలో ఇక్కడి వినాయకుడు పెరుగుతుండడం ఈ ఆలయానికున్న విశేషం. అందుకే దీన్ని మరో కాణిపాకంగా అభివర్ణిస్తారు. అయితే ఇక్కడి వినాయకుడు కాణిపాకం గజనాథుడికి భిన్నంగా కుడివైపు తిరిగి ఉన్న తొండాన్ని కలిగి ఉండడం ఇక్కడి మరో విశేషం. సామాన్యుల నుంచి వీవీఐపీల వరకు అందరి కోర్కెలు తీర్చే దేవుడిగా ఈ గిద్దె పెరుమాండ్లకు పేరు. ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ సహా ఎందరో రాజకీయ నాయకులు ప్రతి దసరాకు ఇక్కడికి తప్పక వచ్చి దర్శనం చేసుకుంటారు. గతంలో ఇక్కడ మార్వాడి పద్ధతుల్లోనే పూజలు జరిగేవి. కాలక్రమేణా పూజా విధానంలో మార్పులు వచ్చాయని, సాధారణ పద్ధతుల్లోనే పూజలు జరుగుతున్నాయని స్థానికులు వివరించారు. వినాయక నవరాత్రులు సహా సంకటహర చతుర్థి, దసరా, సంక్రాంతి ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ మట్టి వినాయకుణ్ణి ప్రతిష్ఠించి ఆలయంలోనే నిమజ్జనం చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా బొజ్జ గణపయ్య ఇక్కడ దర్శనమిస్తాడు. సుమారు 120 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో వినాయకుడు స్వయంభుగా వెలిశారు. స్వామివారి స్వయంగా భక్తుడి కళ్ళలోకి వచ్చి తాను ఎక్కడున్నారో జాడ చెప్పారంట. కాణిపాకం విఘ్నేశ్వరుడి గుడి ఎంత ప్రసిద్ధో ఉత్తరాంధ్రలో ఈ ఆలయం కూడా అంతే ప్రసిద్ధి. మరి ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది? ఇక్కడి స్థల పురాణం ఏంటి? వినాయక చవితి స్పెషల్ స్టోరీలో చూద్దాం. విఘ్నాలు తొలగించే వినాయకుడిగా, భక్త వరదుడుగా, గ్రామీణ జిల్లా భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఒద్దిమెట్ట లక్ష్మీ గణపతి ఆలయం. ఈ ఆలయానికి 120 ఏళ్ల చరిత్ర ఉంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ వినాయకుడు శ్వేతవర్ణంలో దర్శనమిస్తారు. ఒద్దిమెట్ట కైలాసగిరిపై దాదాపు 120 ఏళ్ల క్రితం తాటి చెట్టు మొదలలో లక్ష్మీ గణపతి వెలిశాడని స్థానిక పురాణం చెబుతోంది. నామవరం గ్రామానికి చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తికి స్వామివారు కలలో కనిపించి
కైలాసగిరిపై తాను వెలిశానని, తన విగ్రహం ఎక్కడుందో ఆనవాళ్లు చెప్పారట స్వామివారు. దీంతో అక్కడ తవ్వకాలు జరపగా విగ్రహం బయటపడింది. జాతీయ రహదారికి ఆనుకుని పందిరి వేసి విగ్రహాన్ని పెట్టి పూజలు చేయడం ప్రారంభించారు స్థానికులు. అలా హుండీలలో కానుకల రూపంలో వచ్చిన ఆదాయంతో పాటు విరాళాలు సేకరించి కొండపై ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత ఈ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్ళింది. వినాయక చవితి నాడు ఇక్కడ పెద్ద ఎత్తున తిరణాలు జరుగుతాయి. వేకువజాము నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు, కొత్త వాహనాలు కొన్నవారు తొలుత ఇక్కడ విఘ్నేశ్వరుడికి పూజలు చేసిన తర్వాత తమ పనులు ప్రారంభిస్తారు. ఈ ఆలయంలో చేపట్టిన ప్రతి అభివృద్ధి పని భక్తులు మొక్కుబడి రూపంలో చెల్లించి కానుకలతో నిర్వహించినదే కావడం విశేషం. ఒద్దిమెట్ట గ్రామస్తులు లక్ష్మీ గణపతిని తమ ఇలవేల్పుగా కొలుస్తారు. సంక్రాంతి, ఉగాది తర్వాత అత్యంత ఘనంగా వినాయక చవితిని వారు జరుపుకుంటారిక్కడ. గ్రామంలోని ప్రతి ఇంట్లో గణపతి పేరుతో ఉన్నవారు ఖచ్చితంగా ఉండడం ఇక్కడ మరో ప్రత్యేకత. వినాయక చవితి వచ్చేసింది. ప్రతి ఏడాదిలాగే వివిధ రూపాల్లో మండపాల్లో కొలువుదీరాడు గణనాథుడు. పోలీసుగా, జవానుగా, కర్షకుడిగా, వైద్యుడిగా ఇలా విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇలా విభిన్న ఆకారాల్లో కేవలం గణేష్ నవరాత్రుల సమయంలోనే కాదు, వినాయకుడు విశిష్ట రూపాల్లో కనిపించే ఆలయాలు దేశవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. మరి విభిన్న ఆకారాల్లో గణనాథుడు కొలువైన క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలోని చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకుడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ బావిలో ఉండే గణపయ్య విగ్రహం పెరుగుతూ ఉంటుంది. ఇక్కడి గణపతి సత్య ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి చెందినవాడు. ఇక్కడ ప్రమాణం చేసి చెప్పిన వాంగ్మూలాలను న్యాయస్థానాలు కూడా పరిగణలోనికి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. శ్వేతార్క గణపతి గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ దేవాలయం కూడా తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది, మరెక్కడో కాదు. తెలంగాణలోని వరంగల్ జిల్లా కాజీపేట పట్టణం రైల్వే దేవాలయం కాంప్లెక్స్ లో ఉంది. ఈ దేవాలయంలో ఉన్న గణపతి విగ్రహం స్వయంభువుగా వెలిసింది. శ్వేతార్క మూలం అంటే తెల్ల జిల్లేడు వేరు. ఆ వేరులో విఘ్నేశ్వరుడు కొలువై ఉంటాడని ప్రతీతి. వినాయకుడి ఒడిలో బాలశ్రీకృష్ణుని ఎప్పుడైనా చూశారా? ఇటువంటి అద్భుతం మనకు కేరళలోని కొట్టాయం సమీపంలో ఉన్న మల్లియూర్ పుణ్యక్షేత్రంలో కనిపిస్తుంది. పురాణాల ప్రకారం పార్వతీదేవికి శ్రీ మహావిష్ణువు సోదరుడి వరుస అవుతాడు. వినాయకుడు పార్వతీదేవి కుమారుడు అంటే శ్రీ మహావిష్ణువుకు మేనలుడవుతాడు. ఇక శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు అంశ అంటే గణపతికి శ్రీకృష్ణుడు మేనమామ అవుతాడు. అటువంటి మేనమామ బాలకృష్ణుడి రూపంలో మేనల్లుడి ఒడిలో కూర్చొని భాగవతం వింటున్న అపురూప దృశ్యం నిజంగా అద్భుతంగా ఉంది కదా. పురుష దేవుళ్ళు స్త్రీ రూపం దాల్చినట్లుగా పురాణ కథల్లో కనిపిస్తుంది. వినాయకుడు కూడా స్త్రీ శక్తిగా అవతరించాడని చెబుతారు. గజానని, వినాయకి, విఘ్నేశ్వరిగా ఆ మూర్తిని కొలుస్తారు. ఇందుకు నిదర్శనంగా తమిళనాడులోని పలు ఆలయాల కుడ్యాలపై స్త్రీమూర్తిగా ఉన్న గణపతి మూర్తులు దర్శనమిస్తాయి. ఆ రాష్ట్రంలోని సుచీంద్రం ఆలయంలో వినాయకి విగ్రహం చూడవచ్చు.